హలో ఎవరన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్కి బైపీసీ వాళ్ళకి అసలు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీలో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో, స్పెషల్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మొత్తం మనం ఒక కోర్స్ తీసుకుంటే దాంట్లో మొత్తం ఫీజు ఎంత, ఒక 1 ఇయర్కి ఫీజు ఎంత పడుతుందో తెలుసుకుందాం. మొత్తం మనకి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చరు, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, దాంట్లో మనకి మొత్తం రెగ్యులర్ కోటా, స్పెషల్ కోటా ఉంటుంది. రెగ్యులర్ కోటా అంటే మనకు ర్యాంక్ వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తే వచ్చేది. అదే స్పెషల్ కోటా అంటే మన బయింగ్ సీజన్, అంటే మన సీడ్లు పైసలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కొని దానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో అలా మనకి స్పెషల్ కోటా అంటే మనీ బయింగ్ అనమాట. ఇయర్లీ మనకు అరౌండ్ 5 lakhs పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీజు కూడా ఉంటాయి. తర్వాత రెగ్యులర్ కోటా అంటే ఇది. సో మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫిషరీసు, యానిమల్ హస్బెండరీలో స్పెషల్ కోటా ఉండవు, ఓన్లీ మెరిట్. ఎందుకంటే సీడ్స్ లేవు కాబట్టి మనకు ఓన్లీ మెరిట్ కోటా అనమాట. నెక్స్ట్ తర్వాత మనకి ఇలా పార్టిసిపేట్ యూనివర్సిటీ వచ్చేసి 3. ఒకటేమో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ, ఇక్కడ మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది. తర్వాత పివి నరసింహారావు యూనివర్సిటీ, ఇది హార్టికల్చర్ వారికి. తర్వాత శ్రీ కొండ లక్ష్మీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యొక్క కౌన్సిలింగ్స్ మనకి ఇక్కడే జరుగుతాయి. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరుగుతుంది, రాజనగర్లో. నెక్స్ట్ తర్వాత కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంటూ వేరియస్ కాలేజెస్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ ఒకటి, నరసింహారావు ఒకటి, కొండ లక్ష్మీ యూనివర్సిటీ అని కలిపి అన్నీ ఒక దగ్గరనే జరుగుతాయి. 2026 ఇయర్కి బైపీసీ స్ట్రీమ్లో ఫస్ట్ మనకు డిగ్రీ కోర్సెస్ ఏమున్నాయి, దాని యొక్క సీట్స్ ఏమి ఉన్నాయి, మొత్తం కాలేజీలు ఏమి ఉన్నాయి. ఫస్ట్ మనము చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో మనకు అగ్రికల్చర్ ఫిల్ అవుతుంది. అగ్రికల్చర్లో మొత్తం 7 కాలేజీలు ఉన్నాయి. మొత్తం మనకు 615 సీట్స్ ఉన్నాయి. 615 సీట్స్. దాంతోపాటుగా స్పెషల్ సీట్ అంటే కొనుక్కునే సీట్లు, బయింగ్ సీట్లు. లాస్ట్ ఇయర్ దీంట్లో అరౌండ్ 150 సీట్స్ లాస్ట్ ఇయర్ యాడ్ అయినాయి. అంతకుముందు ఇయర్ ఇన్ని సీట్స్ లేవు, 36 సీట్స్ లేవు. లాస్ట్ ఇయర్ చాలా సీట్లు యాడ్ అయ్యడం జరిగినాయి. ఎప్పుడంటే కౌన్సిలింగ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోగానే లాస్ట్ ఇయర్ స్పెషల్ కోటా కింద చాలా సీట్లు యాడ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఒకటి టాప్ కాలేజ్ వచ్చి రాజనగర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజనగర్, హైదరాబాద్ ఉంటుంది. ఇదే టాప్ యూనివర్సిటీ. దీంట్లోనే చేస్తే మనకు మంచి డిగ్రీ కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఇవి మాత్రం మన తెలంగాణలో ఇంకా ఎస్ఆర్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, అట్లా వేరే యూనివర్సిటీలు ఉన్నాయి, అవి కూడా ఇస్తాయి. కానీ అవన్నీ మనకు ఐకార్ అగ్రిగేషన్ మన స్టేట్ నుంచి అయితే లేవు. ఇవి మాత్రమే, ఈ 6-7 మాత్రమే నాకు, ఈ 7 కాలేజీలు మాత్రమే జాయిన్ కావాలి. ఇవి వేస్తేనే మనకు గవర్నమెంట్ జాబ్స్కైనా అన్నింటికి ఎలిజిబుల్ ఉంటుంది. మిగతా అక్రెడిట్ కావు. ఓన్లీ ఇవి మాత్రమే మన తెలంగాణలో చేసిన కాలేజీలు. నెక్స్ట్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి రాజనగర్ ఉండాలి. నెక్స్ట్ దిస్ ఇస్ నాట్ ద ప్రియారిటీ ఆర్డర్, ఐఎమ్ సేయింగ్. ఇది ప్రియారిటీ ఆర్డర్ కాదు, ఎన్నికల్లో లిస్ట్ అంతే. నెక్స్ట్ అశ్రాపేటలో ఒకటి ఉంది. నెక్స్ట్ పాలెంలో ఒకటి ఉంది, పూసల్లో ఒకటి ఉంది, వరంగల్ ఉంది ఒకటి, ములుగు దగ్గర. తర్వాత సిరిసిల్ల డిస్ట్రిక్ట్, సిరిసిల్ల అన్నది కొత్తగా వచ్చింది లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కొత్తగా వచ్చింది అది. నెక్స్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మొత్తం 7 కాలేజీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్ 4. ఇదేమో మన ఇవన్నీ 4 years కోర్సు. ఇది 4 years, ఇది కూడా 4 years. ఇది ఒక్కటే కాలేజ్ ఉంది, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ హైదరాబాద్. దీంట్లో 38 సీట్స్ ఉన్నాయి. 5 సీట్స్ మాత్రమే స్పెషల్ కూడా ఉందన్నమాట. అంటే ఒక బిల్డింగ్ లాంటి, అంతే, అంత పెద్ద సీట్స్ కూడా ఏం లేవు దీంట్లో. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ, ఇది 4 years కోర్సే. దీంట్లో 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. 20 సీట్లు ప్లస్ 5 స్పెషల్ కోటా, అంటే 5 పేమెంట్ సీట్స్, మొత్తం 25 సీట్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, పివి నరసింహారావు వెటర్నరీ. అందరూ వెటర్నరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది 5.5 years కోర్సు. దీంట్లో మొత్తం మనకు 168 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్టార్ మార్క్ కూడా ఉంది. 168 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఇంకా దీంట్లో స్పెషల్ కోటా సీట్స్ అనేటువంటివి లేవు. ఫిషరీ కూడా స్పెషల్ కోటా సీట్స్ అనేటువంటివి లేవు. మొత్తం 168 సీట్స్, 25 సీట్స్, 25 ఇల్లు 25 ఎన్ని ఉన్నాయి. కాలేజ్ ఏంటంటే ఒకటి వెటర్నరీ సైన్స్ రాజనగర్, టాప్ కాలేజ్ యూనివర్సిటీ. దీంట్లో మనకు 70 సీట్లు ఉంటాయి. తర్వాత వెటర్నరీ సైన్స్ కోరుట్ల, ఈ సెకండ్ కాలేజీ. దీంట్లో 70 సీట్లు ఉంటాయి.
తర్వాత మామూలు దీనికి 44 సీట్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ మనకి వెబ్సైట్లో ఉంటుంది 44. ఇది నెక్స్ట్ మనకి ఫుడ్ సైన్స్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 25 సీట్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా మనకి ఫిషరీలో 25 సీట్లు దీంట్లో ఏం లేవు. నెక్స్ట్ హార్టికల్చర్లో మొత్తం మనకి 200 సీట్స్ ఉన్నాయి, ప్లస్ 54 స్పెషల్ కోటా ఉన్నాయి. ఇందులో కాలేజ్ వచ్చేసి హార్టికల్చర్ రాజనగర్లో మెయిన్ తర్వాత నెక్స్ట్ వనపర్తిలో ఒకటి ఉంది, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇవి మాత్రం సీట్స్ హార్టికల్చర్. దీంట్లో స్పెషల్ కోటా కూడా ఉన్నాయి. అంటే హైయెస్ట్ స్పెషల్ కూడా వచ్చేసి ఎక్కడ ఉందంటే హైయెస్ట్ స్పెషల్ కూడా వచ్చేసి మనకు 360 ఫెసిలిటీ అగ్రికల్చర్ స్పెషల్ కూడా హైయెస్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ అడిషన్ టు 168 సీట్స్ 15 సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎన్ఆర్ఐ. 15 సీట్స్ అని ఎన్ఐ ఉన్నాయన్నమాట. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అనమాట. వెటరనరీ సైన్స్లో 168 సీట్స్తో పాటు 15 సీట్స్ ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా ఉన్నాయని సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఉంటుంది, దానికి కూడా ఉందన్నమాట. ఇక్కడ కాదంటే రాజనగర్, కోరట్ల, మామూలు అది మనకు పివి నరసింహారావుతో సపరేట్గా ఫిల్ చేస్తారు. మనకు పోయి మనం కౌన్సిలింగ్ పోతాం కదా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి, అక్కడ దాంతో కాకుండా మనకి సపరేట్గా మన నరసింహారావు యూనివర్సిటీ ఉంటుంది కదా, దానికి వాళ్ళు సపరేట్గా ఫిల్ చేస్తారంట సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటాకి 3 కాలేజీలు. సో వీళ్ళు ఏమంటున్నారంటే అండ్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద యూనివర్సిటీ. ఈ వెబ్సైట్ మనకు అందరూ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చూస్తాం జనరల్గా, దాంతోపాటు దీన్ని కూడా చూడండి అని చెప్తాను ఇక్కడ. అది దీని యొక్క ఇది మాత్రమే మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో మనకు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇవే సీట్స్ ఇక్కడ తప్ప మీరు వేరే యూనివర్సిటీ జాయిన్ కావద్దు. దాంట్లో కరెక్ట్ అయిన పర్మిషన్స్ ఉండవు. దాంట్లో చేస్తే మనకు సర్టిఫికేట్ వాల్యూ ఉండదు, గవర్నమెంట్ సర్టిఫికేట్లో వాల్యూ ఉండదు. సో మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్న వీటికి మాత్రమే జాయిన్ కావాలి. ఇప్పుడు మన ఎస్ఆర్ జాయిన్ అంటే అవి మన గవర్నమెంట్ సీట్లే, గవర్నమెంట్ జాబ్స్కి అలవ్ కాదు. ఎందుకంటే డిగ్రీ ఐకార్ అక్రిడిటేషన్ ఉండాల్సిందే. కొంతమంది పేమెంట్స్ తీసుకుంటారు వేరే అక్కడ తీసుకుంటే ఏంటంటే ఐకార్ అక్రిడిటేషన్ ఉండదు, పైసలు వేస్ట్ అయితే అది వేస్ట్ అవుతుంది, మన చదువు కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట. ఓన్లీ ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మనం అసలు ఈ ఫీజు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఆ కౌన్సిలింగ్లో మనం పట్టుకొచ్చిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ ఉంది. డాక్యుమెంట్స్ దాన్ని చూసుకోండి ఒకసారి. అలా దాని సపరేట్ వీడియో చేసినాం మనం, ప్లేస్లో ఉంది మన దగ్గర. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ముందే చెప్పాను ఏంటనేది మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫీజు ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. ఫీజు వచ్చేసి టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ అన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మాకు ఇంత అని చెప్పారు, మేము ఇంత అమౌంట్ పట్టుకెళ్ళాం కానీ అంత తీసుకోలేదు. సో హాఫ్వే తీసుకున్నారు. బట్ ఈ ఇయర్ ఎట్లుందో తెలియదు. వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లో మన కౌన్సిలింగ్ అప్పుడు మనకు మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ అంటే మన అగ్రికల్చర్కి, కంప్యూటర్ సైన్స్కి, ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి ఎంత అంటున్నారంటే ట్యూషన్ ఫీజు 11,000, అదర్ స్పెషల్ ఫీజు 1,300, ల్యాబొరేటరీ, డిపాజిటరీ, లైబ్రరీ, హాస్టల్, ఇవన్నీ నాన్ రిఫండబుల్. మనం కట్టిన తర్వాత మళ్ళీ మన రిఫండబుల్ కావు. మెస్ డిపాజిట్ రిఫండబుల్ కాదు, హాస్టల్ ఛార్జెస్ అవన్నీ ఎక్స్ట్రా మళ్ళీ పెనాల్టీ అవుతుంది, అది కూడా రిఫండబుల్ కాదు, హాస్టల్ రూమ్ రెంట్ అవుతుంది, ఇవన్నీ పర్ యానం అనమాట. రైట్ అనమాట. మొత్తం మనం టోటల్గా 49,000 మనకి టోటల్లీ ఒక 49,000 దగ్గర మనకు ఒక 50,000 వరకు వస్తుంది అనమాట. 50,000 వరకు వస్తుంది ఒక సెమిస్టర్కి. నాకు ఒక సెమిస్టర్కి 50,000 వరకు వస్తుంది అనమాట. 50,000 వరకు ఖర్చు అవుతుంది ఇది. తర్వాత వెటరనరీ సైన్స్లో కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి 13,000 పర్ యానం. ఇక్కడ పర్ యానం అన్నాడు ఇయర్లీ. ఫుడ్ టెక్నాలజీకి ఏమో ఫిషర్ సైన్స్ దీంట్లో పర్ సెమిస్టర్కి ఇది కూడా పర్ సెమిస్టర్. ఇది మాత్రం పర్ యానం. సెమిస్టర్స్ రెండు, వెటరనరీలో సెమిస్టర్స్ రెండు, యానం ఉంటుంది. దీంట్లో మనకు టోటల్ వచ్చేసి ఎంత వస్తుందంటే రఫ్లీ దీంట్లో 69,000 వస్తుంది. 69,000 దీంట్లో 69,000. మన ఫిషరీస్ సైన్స్లో 53,000. మన హార్టికల్చర్కి వచ్చేసి 48,000. అంటే అరౌండ్ 50,000 వరకు అవుతుంది ప్రతి దాంట్లో. ఒక మన వెటరనరీ మాత్రమే 70,000 వరకు అవుతుంది. సో ఇది మొత్తం ఎక్స్ట్రా ఈ చార్జెస్, కొన్ని ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయి. ట్యూషన్ ఫీజు మాత్రం ఇవే, కానీ ఎక్స్ట్రా ఫీజు ఇవేమో మనం ఏం చేయాలంటే ఇవేమో ఇయర్లీ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇయర్లీ కట్టాలి. ఇది మాత్రం సెమిస్టర్. హాస్టల్ ఏమో పర్ మంత్. ఎట్లైనా హాస్టల్ అనేది పర్ మంత్ కట్టాల్సింది ఎట్లయినా. మెస్ ఛార్జెస్ దీనికి ఇక్కడ కింద మనకి మెసేజ్ చేస్తుంది. మెస్ ఛార్జెస్ అడిషనల్ అన్నారు ఇక్కడ.
మెస్ ఛార్జెస్ ఆర్ అడిషనల్. దీంతో పాటు మెస్ అడిషనల్. కొంతమంది ఆశలో కొన్ని ఉంటారు, మళ్ళీ వేరే కాలేజ్ పోతే అవన్నీ మ్యాక్సిమం ఇవ్వరండి అవి. సో ఇవి ఎప్పుడంటే అడ్మిషన్ టైం అప్పుడు మ్యాక్సిమం 20 మంది క్లారిటీ అవుతారు. ఇవన్నీ క్లారిటీ చేయరు. మనం దానికి సపరేట్ వీడియో ఇద్దాం మళ్ళీ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. ఇది మన ఫీజు ఇంత అవుతుంది అనమాట. అరౌండ్ ఏది తీసుకున్నా కానీ, ఏ కోర్స్ తీసుకున్నా కానీ వెటర్నరీ అని మినిమం 1 lakh పడుతుంది. హాస్టల్ ఫీజు ఛార్జెస్ అన్నీ కలిపేసి మినిమం 80 to 1 lakh పడుతుంది ఈజీగా. ఈ అట్లా 5 years మనం కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వస్తే మనం కనుక స్పెషల్ కోటా లాగా తీసుకున్నాం అనుకో. స్పెషల్ కోటా అంటే ఏంది? సీట్లు కొనుక్కోవడం. ఆ స్పెషల్ కోటా కానీ తీసుకుంటే పర్ సెమిస్టర్ వైజ్ చూడండి, పర్ సెమిస్టర్ వైజ్ ఉన్నాయి మనకి. ఎట్లాగో మన యానిమల్ హస్బెండరీ వెటర్నరీకి స్పెషల్ కోటా లేదు కాబట్టి అగ్రికల్చర్కి, వీటికి, హార్టికల్చర్కి సెమిస్టర్ వైజ్ ఇవి. అంటే ఇయర్లీ మనకి మొత్తం ఇదంతా యాడ్ చేసుకుంటే ఇయర్లీ మనకు 5 lakh. ఇంకా స్టార్ మార్క్ అంటే దానికంటే ఎక్స్ట్రా కూడా కావచ్చు అని చెప్తున్నాడు. 5 lakhs. ఇవి ద ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్, మెస్ డిపాజిటర్ రీఫండబుల్. ద మెస్ హాస్టల్స్ అది అడిషనల్ అనమాట. ద ల్యాబ్, లైబ్రరీ, మెస్ డిపాజిటర్ రీఫండబుల్ అనమాట. ఇంకా 5 lakhs కంటే ఎక్స్ట్రానే వాళ్ళు స్టార్ మార్క్ ఉంది కాబట్టి ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్, మెస్ డిపాజిటర్ రీఫండబుల్ అనమాట. రీఫండబుల్ అంటున్నాడు. నెక్స్ట్ ద మెస్ హాస్టల్ ఛార్జెస్ అడిషనల్ అనమాట. మెస్ అడిషనల్ ఛార్జెస్ పడుతున్నాయి అంటున్నాడు. సో అట్లా మనకి ఇట్లా స్పెషల్ కూడా తీసుకుంటే ఇయర్లీ 5 lakhs అయ్యే అవకాశం ఉంది. అంటే 5 years తీసుకున్న 4 years అగ్రికల్చర్ అయితే 20 lakhs. 20 lakhs ఈ అడిషనల్ ఛార్జెస్కి వెళ్ళి 21 lakhs అట్లా అవుతూ ఉంటుంది ఒకవేళ స్పెషల్ కూడా తీసుకుంటే. సో ఇది మన రూల్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. కొన్ని అసలు ఎట్లా చేయాలనే రూల్స్. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆన్ స్పాట్లో ఈ స్పెషల్ కూడా వరకు అయితే ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా హై అమౌంట్ ఉంటాయి. ఇది 5,000 ఉంటే 15,000 ఉంటాయి అప్లికేషన్ ఫీజు కూడా. సో అదనమాట మన ఫీజు ఎంత ఉంటే ఇప్పుడు తెలిసి పెట్టుకుంటే మనకు ఐడియా వస్తుంది ఏ కోర్స్ చేయాలని. డెంటల్కి వేసుకుంటే ఇంత పైసలు తక్కువ పైసలు అయిపోతాయి డెంటల్కి వేసుకుంటే. సో మనకు మన ఫైనాన్షియల్ ఇష్యూస్ బేస్ చేసుకుని మనం ఏ కోర్స్ చేయాలని కావాలని చూసుకుంటే ఎంత సరిపోతుంది. ఎందుకంటే వెటర్నరీ కంటే మన అగ్రికల్చర్ కొంచెం పైసలు కూడా కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన 1 year కూడా మిగులుతుంది, ఏజ్ 1 year కూడా మిగులుతుంది. అట్లా మనకి కావాల్సింది ఏంది, అసలు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, మన ర్యాంక్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి మనం అన్నీ ముందే అనాలిసిస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటుంది.